నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి 125 years given the leave the fights. I know that. His performance is very well. మేము కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పుట్టాము. ఎన్టీ రామారావు పదవులు ప్రమాణం చేసాము. ఆయన అల్లుడు వచ్చాడు. అల్లుడికి కొడుకు వచ్చారు. ఎవరు సార్? ప్రజలు సార్. వాడికి అన్నం పెట్టదు కదా సార్. అంత అన్నం ఇప్పుడు మీరు పచ్చకండు వేసుకుని జగన్మోహన్ రెడ్డి వస్తామంటున్నారు. కావచ్చు సార్. నేను వేసుకునేది మా పార్టీ కోసం బతుకున్నా. మేము లేదు ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి వస్తే వీడికాడ అన్నం తింటారు సార్. ఇలాంటి వాళ్ళు చంద్రబాబు చూపించండి సార్. ఇలాంటి వాళ్ళు వీడికాడ అన్నం చూసి తింటారు సార్. ఇంతకన్నా నీకు ఏదో కాదు. ఇప్పుడు చంద్రబాబు రాడా నెక్స్ట్ అయితే? ఎట్లా వస్తాడు సార్? అతను అన్ని పథకాలు పెట్టాడు. ఎవరు? గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టాడు తెలుసా? ఇంటికాడికే బియ్యం వస్తున్నాయి. ఒక ముసలి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు మాట్లాడుతూ సార్, మీరు మమ్మల్ని తిట్టొచ్చు, మీరు వాళ్ళు తిట్టొచ్చు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డే రావాలా? జగన్మోహన్ రెడ్డే రావాలా? మీరు టీడీపీ కార్యకర్త కదా? కావచ్చు సార్, కావచ్చు. అయినా కూడా ఓ మంచిని ప్రేరేపించే వాళ్ళు కావాలి. కానీ చక్కటి లోకంలో అతను అంత అన్నం పెడతారు సార్. అతను ఏమంది నేను ఒక బిల్డింగ్ లో ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా, మరి చేస్తారు సార్. మరి ఎందుకు వేస్ట్? వేస్ట్ సార్. వాడు వస్తాడు ఎందుకంటే నాకు వాడి కోసం మా బతుకులు ఇట్లానే వస్తున్నాయి. నేను 83 నుంచి ఎన్టీ రామారావు స్థలం నుంచి ఉన్నాను సార్. నాకు గుర్తింపు అయితే లేదు, నాకు ఇవ్వను లేదు, నేను అడగను లేదు, మాకు స్థలము లేదు. మాకు ఈరోజు ఇంట్లో ఒక్క సెంటు స్థలములే కూడా లేదు. మాకొద్దు. వస్తున్నాడు కదా నిలబడదు సార్. మేము ఆ రోజు ఎన్టీ రామారావు ప్రమాణం చేసినాను. ఎన్టీ రామారావు ప్రమాణం చేసినాను సార్. టీడీపీ కార్యకర్తగానే ఉన్నారు. కార్యకర్తగానే మిగులుతాను. కానీ జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను. మీరు నారా లోకేష్ ది కండువా వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీ అని తెలుగు యువత కండువా వేసుకున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే నెక్స్ట్ రావాలని కోరుకోవాలి కదా? కోరుకోవాల్సిన మాట నిజమే. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రేట్లు ఉన్నాయి, మళ్ళీ జగనే అని వస్తాడని ఎట్లా చెప్తున్నారు మీరు? వస్తాడు సార్. వాడైతే నాకు సార్ ఒక చిక్కటి నీజ్ ఉంది. పిల్లలకి ఏం చెప్తున్నాడు సార్? నేను మామూలుగా వస్తున్నాను. ఆడపిల్లలకి ఏం చెప్తాను? నేను అన్నగా వస్తున్నాడు. ముసలికి ఏం చెప్తున్నాడు? చక్కగా కొడుకుగా వస్తున్నాడు. ఎవరు? కొడుకుగా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి మనిషి. వీళ్ళంతా ఎంత ఎదిగినా కూడా సార్ ఎంత దగ్గర కింద కూడా వస్తున్నాడు.